రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. రైతు బంధు ప్లేస్లో వచ్చిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. దీని పట్ల ప్రజలు తీవ్ర సంతోషం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాకు రైతు భరోసా పైసలు పడ్డాయి. 85,000, 75,000. రేపు ఈ జిల్లాల వారికి పడని వారు ఇలా చేయండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టండి. తద్వారా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేకూరడం అనేది జరుగుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం కూడా 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు అతి త్వరలోనే పెంచబోతున్నట్టు సమాచారం. దీనికోసం 22,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం బాండ్లను అమ్మడం ద్వారా తీసుకుంటున్నట్లు సమాచారం అయితే రానే వచ్చేసింది. దీని ద్వారా దాదాపు 58 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులు లబ్ధి చేకూర్చే అవకాశం అయితే ఉండబోతుంది. కావున ప్రతి ఒక్కరికి ఇది శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 లక్షల వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తి కాబోతుందన్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజే ప్రెస్ మీట్లో సంచలన ప్రకటనలు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానీ, అదేవిధంగా గ్యాస్ 500 రూపాయల పంపిణీ కార్యక్రమం మిగతా రీఫండ్ అయిన డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొనడం అయితే జరిగింది. ప్రజాపాలనలో ఇచ్చిన 6 హామీలు పక్కాగా అమలు చేస్తామని బల్లగుద్దినట్లుగా ప్రభుత్వం నుంచి ముఖ్య సమాచారం అయితే రానే వచ్చేసింది. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో రైతు భరోసాకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం గురించి చూసుకుందాం. రైతు బంధు ప్లేస్లో వచ్చిందే ఈ రైతు భరోసా. రైతు బంధు ప్రకారం ఖరీఫ్కి, యాసంగికి 5,000 రూపాయల చొప్పున 5,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలను రైతు పెట్టుబడి కోసం రైతు బంధు కింద ప్రభుత్వం ఇచ్చే యోచనలో ఉండేది. దీన్నే రైతు భరోసాగా మార్చి ఖరీఫ్ కాలానికి 7,500 రూపాయలు, రబీ కాలానికి 7,500 రూపాయలతో 15,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించి ఈ పథకానికి నాంది పలకడం జరిగింది. అయితే లబ్ధిదారులకు సంబంధించి 5 ఎకరాల వారికి పంపిణీ కార్యక్రమం చేయాలా, 10 ఎకరాల వరకు కూడా చేయాలా అనేది ప్రభుత్వం సతమతం అవుతుంది. కారణం, ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10 ఎకరాల వారికి ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కావున ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 10 ఎకరాల వరకు ఇస్తుందా, లేకపోతే 5 ఎకరాల వారికి కొనసాగిస్తుందా అనేదైతే తెలుస్తుంది. ఈరోజు చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు మెసేజ్ రూపంలో తెలియజేయడం జరిగింది. రైతు భరోసా డబ్బులు వాళ్ళ జిల్లాలో పడ్డాయని. మరి ఇది ఎంతవరకు సమంజసమం? మీ జిల్లాలో కూడా ఈ రైతు బంధు డబ్బులు పడ్డాయా? పడితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ పడితే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి? అంటే 2 దఫాలుగా ఇస్తున్నారా? 7,500 రూపాయలను 2 దఫాలుగా ఇస్తున్నారా?
5,000 రూపాయలు, 2,700 రూపాయలు 2 దఫాలుగా ఇస్తున్నారా, 7,500 రూపాయలు ఒకేసారి ఇస్తున్నారా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పేర్కొనడం జరిగింది. అతి త్వరలోనే రైతు బంధు డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్.